భవతి सर्वभूतायिता देवी बुद्धिमुक्तिप्रदायिनी संसुतासु एकावा भवन्ति दृष्टस्थिविनाशानां सिद्धिभूते सनातने गुणात्रे गुणमये नारायण नमोस्ते स्वाहा सर्वस्यास्ति हरे देवी नारायण नमोस्ते स्वाहा अंधैजमानस्ते ब्रह्माणि हे जन्माद्रं सहित परिवारता तावावलादष्टां केशाकशङ्कलां स्वाहा ॐ ऋषभवाच स्वाहा पंचमोऽध्यायो होमेना भवति देवात्मा जगदम्बार्पणमस्तु सत्यासन्त यजमानस्य कामाः नारायण मुक्ते स्वाहा रूपे नारायण नमोस्तुते स्वाहा सुंदरी वराहरूपिणी शिवे नारायण नमोस्ते स्वाहा नारायण नमोस्तुते स्वाहा महामंत्रे सहस्रनामकले उत्तमप्राणने चैत्री नारायण यजमानस्पदे स्वाहा अहं राक्ते संगमने वदनां जगदे मदमायज्ञानां धर्मादे आचरिता चिल्ली होम संपूर्ण चर्चा అక్కడ చూడండి అంత అక్కడ చూడండి ఆ పక్కన కూర్చొని తిరిగేదే అక్కడ చూస్తాను కుల బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు కుంభాభిషేకానికి దేవాలయ కుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా కావాల్సిందిగా మరీ కూర్చున్నాం. అందరికీ కూడా మరి లోనుకోట ఉమారామలింగేశ్వరి శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయం తరఫున మరి రేపు మహాకుంభాభిషేకం జరుగుతుంది. మరి అమ్మవారు
విజయనగర సామ్రాజ్యం కాలం నుంచి ఉన్నటువంటి ఇది పునర్ప్రతిష్ఠ చేస్తూ మరి కొత్త శోభతో మరి అమ్మవారు రేపటి నుంచి దర్శనమిస్తారు. రేపు మహాకుంభాభిషేకం ఉంటుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి దేవాంగ కులస్తులు ప్రతి ఒక్కరూ ఇంటి ఇల్లుపాది రావాలి. అదేవిధంగా చేనేత కులస్తులు, ధర్మారం పట్టణ వాసులు అందరూ కూడా మరి ఇక్కడ వచ్చి అన్నదాన అన్నదానాన్ని స్వీకరించి మరి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ అందరూ కూడా రేపు రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవ్యై నమో నమః. మన ధర్మవరం పట్టణం లోనుకోటలో వెలసినటువంటి అతి పురాతనమైన రామలింగ చౌడేశ్వరి దేవాలయం దేవాంగ కులబాంధవులచే విశేష పూజలు అందుకుంటూ ఉంది. ఆ స్థలములో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా దసరా ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రెండో రోజు ఉదయం అమ్మవారి విగ్రహాలకు మహాస్తపన కార్యక్రమము, తదుపరి మహాచండీ హోమము జరిగినది. ఈరోజు సాయంత్రం విగ్రహాలకు శేయాదివాసము, అదివాసాంగ హోమములు, రాత్రికి కర్తన్యాసము, బింబన్యాసము కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజు ఉదయం అనగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల లోపు శుభ బ్రహ్మముహూర్తమునందు నూతన విగ్రహాలకు మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠన కార్యక్రమము, తదుపరి జ్వాలా దర్పణ దేను దర్శన కార్యక్రమము, శేష హోమములు, నూతన విగ్రహాలకు అభిషేకములు